అమ్మా నవ్య, నాన్న ఏం చేస్తున్నావు? త్వరగా రా, స్కూల్ టైం అయిపోతుంది. వస్తున్నా నాన్న. రా 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 రా. ఇదిగో వచ్చేసా నాన్న. గుడ్. ఏంటి నాన్న ట్రాఫిక్ చాలాసేపు ఆపారు? స్కూల్కి ఏమో టైం అయిపోతుంది. ఏం లేదమ్మా, చెన్నై నుండి మనిషి గుండెను విమానంలో తెచ్చి అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్తున్నారట. ఓహో, అందుకే ఆలస్యం కాకుండా ఉండాలని అంబులెన్స్ వెళ్ళే దారిలో ట్రాఫిక్ అంతా ఆపినట్టున్నారు. అంతే అయి ఉంటుందమ్మా. ఆపరేషన్ చేసి బయటికి తీసిన మనిషి గుండెను 4 గంటల్లోనే మరో మనిషికి అమర్చాలట. టీవీలో చెప్పారు. ఓ అలానా? నాన్న గ్రీన్ సిగ్నల్ పడింది. ఓకే ఓకే. అదిగో సైన్స్ టీచర్ వచ్చేసారు. గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. సిట్ డౌన్. ఎవరర్రా బోర్డు మీద ప్రకృతి పటం వేశారు? రాము టీచర్, మనమంతా ప్రకృతిలో భాగమని వేశాడు. ఓ అలానా, వెరీ గుడ్, బావుంది రాము. నిజమే, నువ్వన్నట్టు మనందరం కూడా ప్రకృతిలో భాగమే. అలాగే ప్రకృతి సృష్టిలో భాగం. సృష్టిలో చెప్పుకోదగ్గ ధర్మాలు 2 అవి ఏంటి టీచర్? అవేంటంటే, ఒకటి ఇవ్వడం, రెండవది తీసుకోవడం. ఈ 2 ధర్మాలలో ప్రకృతి తన దగ్గర ఉన్న గాలి, నీరు, ఆహారం ఇలా ఎన్నింటినో మనకిస్తే మనం వాటిని తీసుకుంటున్నాం. ఈ ఇవ్వగలిగిన సామర్థ్యాన్నే దానం అంటారు. టీచర్, దానం చేయటంలో కర్ణుడు చాలా గొప్ప కదా? అవునవ్యా, తనకున్న సహజ కవచకుండలాలనే దానం చేశాడు. అందుకే కర్ణుణ్ణి దానకర్ణుడు అంటాం. కర్ణుడితో పాటు శిబి చక్రవర్తి, బలిచక్రవర్తి, రంతీదేవుడు ఇలా ఎందరో వాళ్లకున్న దానగుణంతో పేరు పొందారు. అయితే వాళ్ళ గురించి చెప్పరా టీచర్? తప్పకుండా రాము. ఇప్పుడు మనం శిబి చక్రవర్తి గురించి విందాం, సరేనా? ఓకే టీచర్. అరే, పావురం గాభరాగా ఇటే వస్తుందే. పావురమా, భయం లేదు, భయపడకు. నీ ప్రాణాలకు నా ప్రాణాలడ్డు. భయం వీడు. డేగా, ఆగు, అక్కడే ఆగు. ఆ పావురమునకు నేను అభయమిస్తిని. దాని జోలికి పోకు. నీకు కావలసినది ఆహారమే కదా. పావురానికి బదులుగా అంత మాంసాన్ని ఇప్పించదా? మాకభ్యంతరం లేదు. ఎవరక్కడా? చిత్తం ప్రభు. త్రాసు తీసుకురండి. అలాగే ప్రభు. ఖడ్గమెక్కడా? ఇదిగోండి ప్రభు.
అంతేగా. ఇదిగో నా తొడమాంసాన్ని ఒకవైపు ఉంచాను, పావురాన్ని మరోవైపు ఉంచాను చూడు. ఇదిగో ఇంకా కొంచెం వేశాను. ఏమిటి విచిత్రం? శరీర ఖండాలన్నీ కోసి తక్కెడలో వేశాను. అయినా పావురమంత బరువు తూగడం లేదు. సరే, నేనే ఈ త్రాసులో కూర్చునేదగాక. భేష్ భేష్ శివ చక్రవర్తి మహారాజా. నీ దానగుణానికి ఎదురు లేదు. ఆహా ఆహా, ఏమి నా భాగ్యము! దేవేంద్రునికి, అగ్నిదేవునికి నా నమస్కారాలు. చిరంజీవి. నీ శరీరం యథాతథం అయ్యేట్లు చేస్తున్నాం. సకల భోగాలతో, కీర్తి ప్రతిష్టలతో కలకాలం జీవించు శిబి చక్రవర్తి. ధన్యుడను ప్రభు, ధన్యుడను. విన్నారా పిల్లలు? ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ శిబిచక్రవర్తి దానగుణాన్ని గురించి. అలాగే రాము, ఇప్పుడు నీకు తెలిసిన కొన్ని దానాల పేర్లు చెప్పు. అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం, ఇంకా నేను చెప్తా టీచర్. రక్తదానం. గుడ్. మరి ఈ దానాలన్నీ కూడా ఎప్పుడు ఇవ్వగలం? మనం బతికి ఉన్నప్పుడేగా. అంతే కదా టీచర్, చనిపోయాక ఎలా దానం చేస్తాం? కాని పిల్లలు మరణించిన తర్వాత కూడా చేసే దానం ఒకటుంది. అది ఏంటి టీచర్? అది అవయవదానం. ఏంటి, అవయవాల్ని దానం చేయటమా? అమ్మో, వింటేనే భయమేస్తోంది టీచర్. మిత్రమా, భయమెందుకు మిత్రమా, అవయవదానం అంటే భయమెందుకు మిత్రమా, మిత్రమా, భయమెందుకు మిత్రమా, అవయవదానం అంటే భయమెందుకు మిత్రమా. మరణమంటే మరు జన్మకు దారి చూపు అవకాశం. జీవించు, మరణించి, మరణించి జీవించు. విన్నారు కదా పిల్లలు? అవయవదానం గొప్పతనం గురించి ఈ పాటలో ఎంత బాగా చెప్పారో కదా. మనం మరణించిన తరువాత మన పార్థివ శరీరంతో పాటు మట్టిలో కలిసిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయే ఆరోగ్యకర అవయవాలను అవసరమైన వారికి ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఇవ్వడమే అవయవదానం. ఓ అలాగా. అసలు అవయవదానం ఎవరెవరు చేయవచ్చు టీచర్? 10 నుండి 90 సంవత్సరాల వయస్సు గల ఆరోగ్యవంతులు ఎవ్వరైనా చేయొచ్చు నవ్యా. అయితే ఏ అవయవాలు దానం చేయవచ్చు టీచర్? ఏ అవయవాలు అంటే కళ్ళు, గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం, క్లోమం, ప్రేగులు, కణజాలం, ఇలా ఎన్నింటినో దానం చేయొచ్చు. టీచర్, మనకి కళ్ళు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు అన్నీ 2 ఉంటాయి కాబట్టి ఒకటి దానం చేసినా రెండవ దానితో బతికేయవచ్చు కదా టీచర్? అవునవ్యా, కరెక్ట్గా చెప్పావు. అప్పుడు ఆ రెండింటి పనిని ఒకే అవయవం చేస్తుంది. కానీ టీచర్, గుండె, కాలేయం, క్లోమం లాంటివి ఒక్కొక్కటే ఉంటాయి కదా. అవును. మరి వాటిని దానం చేస్తే ఎలా టీచర్? వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న అడిగావు. అందుకే వాటిని బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుండి సేకరించి అవసరమైన వారికి అమరుస్తారు. చనిపోయాక కూడా అవయవదానం చెయ్యొచ్చని చెప్పాను కదా, అదే ఇది. ఓహో, అలాగా. అయితే పిల్లలు, మరణం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సహజ మరణం, రెండవది బ్రెయిన్ డెడ్. బ్రెయిన్ డెడ్ అంటే మెదడు మరణించి చనిపోవడం. అయితే సహజంగా మరణించిన వ్యక్తి యొక్క కళ్ళు, గుండె కవాటాలు తీసి అవసరమైన వారికి అమరుస్తారు. అంటే ఇక్కడ దానం చేయడం అన్నమాట. అర్థమైందా? ఓ అలాగా. మరి బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? బ్రెయిన్ డెడ్ అంటే ఏంటో మీరే వినండి.
డాక్టర్ డాక్టర్, నా బిడ్డ జ్యోతి కాలేజ్ నుంచి వచ్చి తలనొప్పిగా ఉంది అంది. అదేదో మామూలు తలనొప్పి అనుకున్నా, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు డాక్టర్, అనుకోలేదు. చూడమ్మా, అది సెరిబ్రల్ థ్రాంపోసిస్ అనే జబ్బు వల్ల జ్యోతికి బ్రెయిన్ డెడ్ అయింది. అయ్యో, నా బిడ్డ బ్రతికే అవకాశమే లేదా డాక్టర్? ఆ, లేదమ్మా. అయ్యో, చూడమ్మా, మన మెదడు కింద చిన్న కాడ లాంటి భాగం ఉంటుంది. దాన్ని బ్రెయిన్ స్టెమ్ అంటాం. అందులో రక్తానికి, శ్వాసకు సంబంధించిన కేంద్రాలుంటాయి. ప్రమాదాల్లో దెబ్బ తగలటం వల్ల గాని, లేదా ఇలాంటి జబ్బుల వల్ల గాని బ్రెయిన్ స్టెమ్ చేసే రక్త ప్రసరణ, శ్వాసక్రియ లాంటి పనులన్నీ ఆగిపోతాయి. దాంతో మెదడు పనిచేయటం మానేస్తుంది. దాన్ని మెదడు మరణం లేదా బ్రెయిన్ డెడ్ అంటాం. కానీ నా బిడ్డ గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది కదా డాక్టర్. బ్రతుకుతుందేమో, కాస్త ప్రయత్నించండి. మీకు పుణ్యం ఉంటుంది డాక్టర్, పుణ్యం ఉంటుంది. డాక్టర్స్గా మేము రోగి ప్రాణం నిలబెట్టాలనే చూస్తాం. అయితే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ల గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల్లాంటి అవయవాలెన్నో కొన్ని గంటల పాటు పనిచేస్తూనే ఉంటాయి. కానీ ఆ మనిషి బతికే ఛాన్సు మాత్రం ఉండదు. ఆ వ్యక్తి ఇక మరణించినట్లే. అయ్యో, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. తను డాక్టర్ అయ్యి ఎంతో మందికి సేవ చేస్తుందని, వాళ్ళ జీవితాలకు వెలుగవుతుందని జ్యోతి అని పేరు పెట్టుకున్నాను డాక్టర్, జ్యోతి అని పేరు పెట్టుకున్నాను. నువ్వనుకున్నట్టే జ్యోతి ఇప్పుడు కూడా ఇతరుల జీవితాలకు వెలుగివ్వగలదమ్మా. హా, ఎలా డాక్టర్? అదెలా? జ్యోతి మెడికల్ స్టూడెంట్ కదమ్మా. అవయవదానం పట్ల అవగాహన ఉండటం వల్ల మరణానంతరం తన శరీరంలో ఎన్ని అవయవాలు పనికొస్తే అన్ని తీసుకోవచ్చని రిజిస్టర్ చేయించింది. మీరు అనుమతిస్తే తన అవయవాలను తీసి భద్రపరిచి అవసరమైన వారికి అమరుస్తాం. నా బిడ్డ అవయవాలు తీయటం అంటే చాలా బాధగా ఉంది డాక్టర్. కానీ మీరు ఆలస్యం చేస్తే మాత్రం జ్యోతి కోరిక నెరవేరే అవకాశం కూడా లేకుండా పోతుంది. ఇప్పటికే తన బ్రెయిన్ డెడ్ అయి చాలాసేపయింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి మొత్తం గుండెను 4 గంటల్లో, కళ్ళు, గుండె కవాటాలను 6 నుండి 24 గంటల్లో, కాలేయాన్ని 10 నుండి 12 గంటల్లో, మూత్రపిండాలను 24 గంటల్లోపే మేము సేకరించాల్సి ఉంటుంది. కాస్త మీరు సహకరించాలి. మరణమంటి మరు జన్మకు దారి చూపు అవకాశం. జీవించు మరణించి, మరణించి జీవించు. వచ్చునప్పుడు ఏది లేదు, పోవునప్పుడు వెంట రాదు. నాది నాది అని బ్రతుకుట న్యాయమా? నీకిది ధర్మమా? మనసుకి కష్టంగా ఉన్నా మీ మాట నిజమనిపిస్తుంది డాక్టర్. మా పాప మాకు భౌతికంగా దూరమైన ఎక్కడో వేరే వాళ్ళలో తను బ్రతికే ఉందనే ఆలోచనే మమ్మల్ని బతికేట్టు చేస్తుంది డాక్టర్. తన కోరిక మేరకే జ్యోతి అవయవాలు తీసుకోండి డాక్టర్. ఎక్కడ సంతకం పెట్టమంటారు? ఇంత బాధలో కూడా సమయానికి మంచి నిర్ణయం తీసుకున్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. గతించిన మీ జ్యోతి మరొకరికి జీవన జ్యోతి అవుతుంది. విన్నారుగా పిల్లలు? బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ ఆరోగ్యకర అవయవాలు ఎన్నో అవసరమైన వారికి పనికొస్తాయి. ఈ ప్రపంచంలోకి వచ్చిన మనందరం కూడా అతిథులమే. ఎవరూ శాశ్వతం కాదు. అనుకోని అవాంతరాల వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యి మరణించినప్పుడు అవయవదానం చేయడం అనే మహోన్నతమైన ఆలోచనే మనల్ని అమరుల్ని చేస్తుంది. అవయవదానం చేస్తే ధన్యమౌను జీవితం. పరలోకం వెళ్ళిన మరువదు నిను ఈ లోకం. అవయవదానం చేస్తే ధన్యమౌను జీవితం. పరలోకం వెళ్ళిన మరువదు
నిను ఈ లోకం అభాగ్యులకు వెలుగునిస్తే అమరమౌను నీ జననం మానవతామూర్తిగా నిలిచిపోవు నీ త్యాగం నిలిచిపోవు నీ త్యాగం ఏటా ఎన్నో వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తుంటారు. వారందరి ఆరోగ్యకరమైన అవయవాలను తీసి అవసరమైన వారికి అమర్చగలిగితే మరణపుటంచుల్లో ఉన్న ఎందరినో మనం కాపాడవచ్చు. మన దేశంలో మొట్టమొదటిసారిగా అవయవ మార్పిడిలో భాగంగా గుండె మార్పిడిని 1994 సంవత్సరంలో ఢిల్లీలోని ఎయిమ్స్ విజయవంతంగా నిర్వహించారు. ఓ అలాగా. కాకపోతే అవయవదానం విషయంలో ఆర్థిక విషయాలకు తావు లేకుండా చేయాలి. అవయవదానం వ్యాపారం కాకుండా చూడాలి. అవయవ వ్యాపారం అంటే అవయవాలను డబ్బు కమ్ముకోవడమే కదా టీచర్. మరి అలాంటి వాటిని అరికట్టాలంటే ఏం చేయాలి? అందుకోసమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అవయవదానాన్ని చట్టబద్ధం చేసింది. THOT అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ అనే చట్టాన్ని తీసుకువచ్చింది. దాని అమలుకు రాష్ట్రంలో జీవన్ దాన్ 2012 జూన్లో హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్లో స్థాపించింది. ఇది పూర్తిగా ప్రభుత్వ పథకం. జీవన్ దాన్ పేరు భలేగా ఉంది. దీని పనులేంటి టీచర్? జీవన్ దాన్ ఈ సంస్థ అవయవదానం చేసేవారి వివరాలను సేకరించి కేంద్రీకృత వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంచుతుంది. ప్రజల్లో అవయవదానం పట్ల అవగాహన కల్పించడానికి సదస్సుల్ని కూడా ఏర్పాటు చేస్తుంది. కాకపోతే ఇంత చేసినా కూడా జ్యోతి తల్లిదండ్రుల్లాగా అవయవదానం చేయడానికి మాత్రం ఎక్కువ మంది ముందుకు రావట్లేదు. టీచర్, జ్యోతి చాలా గొప్ప పని చేసింది కదా. అవునమ్మా, ఎందరో జీవితాల్లో వెలుగు నింపింది జ్యోతి. అయితే మేము కూడా అవయవదానం చేస్తాం టీచర్. గుడ్, మంచి సంకల్పం. పిల్లలు, ఇప్పుడు చెప్పండి, అన్ని దానాల్లో అన్నదానం మిన్నా అన్నది మున్నటి మాట, రక్తదానం మిన్నా అన్నది నిన్నటి మాట, మరి నేటి మాట అన్ని దానాల్లో అవయవదానం మిన్నా. అవయవదానం చేస్తే ధన్యమౌను జీవితం పరలోకం వెళ్ళినా మరువదు నిను ఈ లోకం అభాగ్యులకు వెలుగునిస్తే అమరమౌను నీ జననం మానవతామూర్తిగా నిలిచిపోవు నీ త్యాగం నిలిచిపోవు నీ త్యాగం